సరే, నేను ఇప్పుడే ఇంట్లోంచి బయలుదేరుతున్నాను. ఇంకాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. సంజన ప్రకాష్ని ఎవరో చంపేశారా? సోలాలో దాచుంచారా? మన ముగ్గురింటికి కూడా ఒకే మెసేజ్ వచ్చిందేంటి? అర్థం కావడం లేదు సార్. ఎవరైనా జోక్ చేస్తున్నారా లేక నిజంగానే ఏమైనా ప్రాబ్లం అనేది తెలియట్లేదు. ఇది జోక్లా అనిపించట్లేదు సార్. పని కట్టుకుని ఇంత దూరం దీన్ని చేశారంటే నాకేమనిపిస్తుందంటే ఎవరైనా మన దగ్గర సహాయం కోసం ప్రయత్నిస్తున్నట్టున్నా. అలాగే ఉండాలి, లేకపోతే ఎవరైనా ఇంత ధైర్యంగా చేస్తారా? అది కాకుండా మన ముగ్గురింటి ముందు ఇలా రాసి పెట్టారు, అది అర్ధరాత్రి. సార్, ఈ మెసేజ్ వల్ల ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. ఎవరో సంజన ప్రకాష్ని హత్య చేశారు. కానీ ఆ సోలా అదేమయ్యి ఉంటుంది? అదే కన్ఫ్యూషన్గా ఉంది సార్. సిటీలో ఎంతమంది సంజన ప్రకాష్లు ఉన్నారో తెలియట్లేదు. వాడిందులో ఎవరి గురించి చెప్పాడో తెలియదే. ఎవరై ఉంటారు? దయా, అరే ఇదేంటి? ఇది టైర్ గుర్తులా ఉంది. ఇంతకు ముందు ఇది లేదుగా, బైక్లో కూడా లేదు. బైక్ లేదా సైకిల్దే అయి ఉంటుంది. ఈ మధ్య సైకిల్ టైర్లు కూడా పెద్దవిగానే ఉన్నాయి. ఒకవేళ గోడ మీద మెసేజ్ రాసి పెట్టి వెళ్ళాడే, వాడి పనా ఇది? ఒకడు ధైర్యంగా సైకిల్లో వచ్చి మన ఇంట్లో దూరి గోడలో రాసి పెట్టి వెళ్ళాడు. ఇమిడియట్గా సైకిల్ వాడు ఎవడో కనిపెట్టాలి. సార్, ఇది సిటీలో ఫేమస్ అయిన సైకిల్ షాప్ సార్. ఇక్కడ విచారిస్తే ఏదైనా తెలుస్తుంది. రండి సార్, ఏం కావాలి? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. సిఐడియా ఇక్కడ ఏం కావాలి సార్? ఓసారి దీన్ని చూడండి. ఇదేదో టైర్ గుర్తు. అది ఎటువంటిదో చూసి చెప్పగలరా? రండి. ఇదే సార్ ఆ సైకిల్, GBRX 100. GBRX 100. ఇలా చూడండి సార్, నేను చూసిన వెంటనే కనిపెట్టేశాను. అది మీరు ఒక విషయం చెప్పగలరా? ఇటువంటి సైకిళ్ళు ఎవరెవరు కొంటారో నేను ఎందుకు అడుగుతున్నానంటే, అసలు ఇటువంటి సైకిళ్ళని ఎవరెవరు ఉంచుకుంటారు? అది చెప్పడం చాలా కష్టమైన విషయం సార్. ఎందుకంటే GBR సైకిల్ చాలా ట్రెండింగ్ లో ఉంది సార్. ఇప్పుడు ప్రతి వారము 50-60 పీసులు మా బ్రాంచ్ నుంచే అమ్ముతున్నాం సార్ మేము. ఓ అలాగా. సిటీలో చాలా సైకిల్స్ అమ్మాం సార్. అందులోంచి ఒక పర్టికులర్ ఓనర్ ని మనం ఎలా సార్ పట్టుకోవడం? ఇది హైటెక్ సైకిల్, బాగా స్పీడ్గా ఉంటుంది కదా? అవును. షాక్ అబ్జర్వర్, లేటెస్ట్ డిజైన్. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందేమో. ధర 30,000 నుంచి ప్రారంభం అవుతుంది సార్. అంటే వాడు ఎవడైనా కానివ్వండి, చాలా గొప్పవాడై ఉంటాడు. ఐ మీన్ డబ్బున్నవాడు. సరే, మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడి నుంచి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏది దొరకలేదే. సో మన ఇన్వెస్టిగేషన్ని వేరే రూట్లో మనం మార్చి చేస్తే సంజన తర్వాత సోలా. సంజన అర్థమవుతోంది సార్, కానీ ఈ సోలా అంటే ఏంటి? అడ్రస్ అయి ఉండొచ్చు, లేదంటే డేట్ అయి ఉండొచ్చు. అసలు ఏమీ అర్థం కావట్లేదే. అలా అయితే ఇది మనకి కొంచెం టెన్షన్గానే ఉంటుందనుకుంటా. సార్, ఈ మెసేజ్లో రాసున్న దాన్ని బట్టి చూస్తే ఈ సోలా తారీఖు కాదు, ఇది 100% ఒక విషయం లేదా చోటై ఉండొచ్చు. అక్కడే డెడ్ బాడీని పాతిపెట్టుండొచ్చు. సో అటువంటి విషయం ఏదైనా దొరికిందా? అవును సార్. సార్, ఒక విచిత్రమైన విషయం తెలిసింది. విచిత్రంగానా? అవును సార్, అది ఒక చెట్టు.
దాన్ని ఆదివాసీ భాషలో సోలా అంటారు. చెట్ట ఆ, నువ్వేం చెప్తున్నావు? ట్రీ అంతేనా? అవును సార్. అయితే చెట్టు లోపల శవం ఉందా? సార్, ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఆ చెట్టు అపురూపమైనది. కానీ మహారాష్ట్ర చుట్టుపక్కల అడవుల్లో ఈ చెట్టు ఎక్కువ సంఖ్యలో పెరుగుతోంది. అలా అయితే ఆ చెట్టు నుంచి మనం బాడీని కనిపెడటానికి ట్రై చేయాలి. సార్ అభిజిత్, సార్ అన్ని డేటాబేస్లు చెక్ చేశాం. ఈ ఏరియా మొత్తం 53 సంజన ప్రకాష్లున్నారు. అందులో 13 మంది గ్రేటర్ ముంబై ఇలాకాలో ఉన్నారు, 8 మంది సిటీలో ఉన్నారు. అప్పుడు మనం ఒక పని చేద్దాం అభిజిత్. ఇందులో ఎంతమంది సంజన ప్రకాష్లు ఉన్నారో అందరి డీటెయిల్స్ నువ్వు కలెక్ట్ చేయి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఒక్క సంజన ప్రకాష్ మిస్సింగ్ పర్సన్ లో రిపోర్ట్ ఇచ్చుంటారు కదా, అదేంటంటే నియర్ పోలీస్ స్టేషన్ లో. ఎస్ సార్. ఇది చాలా అద్భుతమైన చెట్టు సార్. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి సార్. ఇందులో 100కు పైగా ఉన్నాయి సార్. తర్వాత సార్, అడవిలోనే కాదు, కొంతమంది ఫామ్ హౌస్ లో పెంచుంటారు. అయితే ముందు మనం ఆ చెట్టుని వెతకాలి. ఏ చెట్టులో అయితే శవం ఉందో సార్ ఎలా కనిపెట్టాలి? అది కష్టం మాత్రమే కాదు, అది అసాధ్యమైన పని. అవును ఫ్రెడీ, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, జరగని పనే. ఎందుకంటే ఎన్నో చెట్లు అక్కడ ఉన్నప్పుడు ఒక్క చెట్టులోంచి మన బాడీని కనిపెడతాం కష్టమే. నువ్వు చెప్పింది నిజమే. అప్పుడు మనం ఒక పని చేద్దాం. అసలు ఈ కేసుని మనం అలా వదిలేద్దాం. అవునవును, వదిలేద్దాం. ఒక రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు, అదే లెక్కలో దీన్ని కూడా వదిలేద్దాం. అసలు విషయం ఏంటంటే ఒక హంతకుడు ధైర్యంగా తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ వాడికి ఇష్టమైతే ఇటువంటి హత్యలు చేస్తూ ఉంటాడు. లేదు సార్. కాదు సార్ అంటే ఏంటి అర్థం ఫ్రెడీ? ఎప్పుడైతే నువ్వు ఈ సిఐడిలో జాయిన్ అయ్యావో ఆ రోజు నువ్వు ఏం ప్రామిస్ చేశావు? చట్టాన్ని కాపాడుతానని సత్యం చేశావు కదా, ప్రజలకి న్యాయం చేస్తానని ఒట్టు పెట్టావు కదా. అటువంటప్పుడు జరగదన్న మాట నీ నోట్లోంచి ఎలా వచ్చింది? ఈ కష్టం జరగదనే మాటలని నీ డిక్షనరీ నుంచి తీసిపారాయి. సార్ అది నాకేమనిపిస్తుందంటే మనం ప్లానింగ్ చేసి ప్రారంభించామంటే సో డీల్ చేయడానికి కేసు ఈజీగా ఉంటుందిగా. సార్, తర్వాత సోలా చెట్టు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వెతికి చూద్దాం. ముందు సిటీలో ఉన్న చోట్లన్నీ మనం చెక్ చేసి చూద్దాం. మనం ఒక పని చేద్దాం, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా అడుగుదాం. మనం గ్రూపులుగా విడిపోయి ఈ ఆపరేషన్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి అట్నుంచి ముందుకెళ్దాం. ఆ తర్వాత ఇక్కడికి. ఇక్కడ ప్రదేశాల్లో ఉన్న ఒక్కొక్క చెట్టుని చెక్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక రోజు అవ్వచ్చు, లేదా ఒక వారం అవ్వచ్చు. మనకు అదృష్టం ఉంటే ఒక రోజులోనే అయిపోవచ్చు. ఇది సరే, ఒక విషయం చెప్పండి. సోలా చెట్టు ఉంది కదా, అందులో అక్కడక్కడ గ్యాపులుంటాయా ఏంటి? అన్ని చెట్లు అలా ఉండవు సార్. ఒక్కొక్క చెట్టుకి లోపల ఎంటీగా ఉండొచ్చు. అదెలా? కొన్ని చెట్లకి ఒక వ్యాధి వస్తుంది, ఒక వ్యత్యాసమైన బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది. అప్పుడు చెట్టు మొత్తం ఎంటీ అయిపోతుంది. అంటే ఏ చెట్టులో డెడ్ బాడీ దాచిపెట్టారో అది ఎంటీగా ఉంటుంది. ఖచ్చితంగా. పని కొంచెం ఈజీనే. మనం ఇప్పుడు అలాంటి చెట్టునే కనిపెట్టాలి, ఎంటీగా ఉండేదాన్ని వెతకాలి. సరే, అటువంటిది ఏదైనా ఏరియా ఉందా? ఆ సోలా చెట్లోంచి వ్యాధులు సోకుతాయని చెప్పారే ఆ చోటు. 100-200 సంవత్సరాల ముందు చకోలి ఫారెస్ట్ లో ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది. ఇదిగో ఇక్కడే చాలా వేగంగా వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ప్రారంభించే లోపే చాలా చెట్లు చచ్చిపోయాయి. అంటే అదంతా కూడా సోలా చెట్టేనా? అవును, ఈ చెట్టు ఇప్పుడు అక్కడుందా? చాలా ఉన్నాయి. సార్, ఇదే ఆ ప్రదేశం. ఇక్కడి నుంచి మనం వేరే వేరే గ్రూపులుగా డివైడ్ అయిపోదాం. తలా ఒకవైపు సెర్చ్ చేద్దాం. సార్, అన్ని చోట్ల గాలించాము. ఎవరు సంజన ప్రకాష్ మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ సిటీలో 8 సంజన ప్రకాష్లు ఉన్నారు కదా, వాళ్ళ విషయం ఏమైంది? వాళ్ళందరూ చాలా సేఫ్గానే ఉన్నారు సార్. నేనంతా బాగా చెక్ చేశాను. ఎక్కడా సమస్య లేవు కదా? ఒకే సమస్య ఉంది సార్. నేనేమో అన్ని పోలీస్ స్టేషన్లలో సంజన ప్రకాష్ మిస్ అయిన రిపోర్ట్ ఉందా అని చెక్ చేస్తున్నప్పుడు నాకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది సార్. అదేంటి అది విచిత్రమైన విషయం? తొందరగా చెప్పు. సార్, అది
పేరు లేని ఒక మెసేజ్ వచ్చింది కదా, అది మనకొక్కటే రాలేదు. అది కొన్ని మాసాలుగానే 4 వేరువేరు పోలీస్ స్టేషన్లలో ఎవరో అదే మాదిరిగా అచ్చం అలాగే మెసేజ్ పంపించారు. ముంబై, నాసిక్, పూణే, లోనావాలా. అప్పుడు మనం ఆ 4 పోలీస్ స్టేషన్లో విచారిస్తేనే తెలిసిపోతుంది. ఆ పేరు లేని మెసేజ్ని ఎవరు పంపించారో దాన్ని విచారించు. సార్, సాయంత్రం అయిపోతుంది. మనం వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. చీకట్లో అడవిలో తిరగడం ప్రమాదకరమైన విషయం. అర్థమైంది. ఇంకాసేపు మనం వెతికి చూద్దాం. 10 నిమిషాలే, ఆ తర్వాత మనం బయలుదేరదాం. ఇక్కడ ఏదో ఉంది. ఇందులో ఆకులన్నీ తీయండి, క్లీన్ చేయండి. క్లీన్ చేయండి. అభిజిత్, ఇక్కడ చెట్టు దొరికింది, అందులో ఏదో ఉంది. ఇది ఎవరో ఒక అమ్మాయి స్కెలిటన్. ఒకవేళ సంజన అయి ఉంటుందా? అవును సార్, మాకు కూడా అలాంటి మెసేజ్ వచ్చింది సార్. సంఘటన ముందు అక్కడేంటో చూడు. సార్ ఇలా చూడండి. సంజనాని ఎవరు చంపారు? సోలాలో దాచిపెట్టారు. సార్, ఇదంతా చిన్నపిల్లలు తమాషాకు చేస్తున్నారనుకున్నాము. అందువల్ల మీరు అవంతా సీరియస్గా తీసుకోలేదు కదా? ఎలా సార్ కనిపెట్టేది? ఎలాంటి లీడు లేదు. సంజన పేరు మీద మిస్సింగ్ రిపోర్ట్ కూడా లేదు. కానీ అది శవం కూడా కాదు. అప్పుడు ఎలాగా? లీడ్ దొరకలేదు. కానీ నా లెవెల్లో నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మెసేజ్ పంపించిన వాళ్ళ అడ్రస్ కూడా తెలియలేదు. ఇంకా మర్డర్, కిడ్నాప్ జరగలేదు. సార్, నాకేమనిపిస్తుందంటే మనల్ని ఎవరో ఆట పట్టిస్తున్నట్టు అనిపించింది. సార్, ఇదే ఆ మెసేజ్ నాకు పోలీస్ స్టేషన్ గోడ మీద దొరికింది. ఇదే కదా రాసుంది. మాకు కూడా ఇటువంటి మెసేజ్ ఒకటి దొరికింది. గత కొన్ని నెలలుగా మా ఇంట్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఇలాగే రాసుంది. ఇలాంటి మెసేజ్ రాసిన వాడు డెఫినెట్గా జోక్ చేయడు. సార్, ఈ 4 సిటీ ఉంది కదా, ముంబై, నాసిక్, పూనా, లోనావాలా, దీనికి మధ్యన 1000 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. మెసేజ్ పంపించిన వాడు మెసేజ్ పంపించేసి ఊరుకోడు సార్. నాకేమనిపిస్తుందంటే ఈ 4 సిటీలకి ఏదో కనెక్షన్ ఉంది. సార్, ఈ అమ్మాయి హత్య ఎవరో కత్తితో పొడిచారు. స్కెలిటన్ బోన్ డెన్సిటీని బట్టి చూస్తుంటే అందులో ఏం తెలిసిందంటే చనిపోయేటప్పుడు ఆ అమ్మాయి వయసు ఇంచుమించు 20 ఏళ్లే ఉంటాయి. 20 సంవత్సరాల్లోపు ఉన్న ఒక అమ్మాయా? ఆ పూర్వి, సిటీలో 8 సంజన ప్రకాష్లు ఉన్నారు కదా, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి? సార్, మొదటి సంజన ఏజ్ 67, 43, 52, 21, 33, 39, 23 ఇంకా 29. 21 సంవత్సరం తర్వాత 30 సంవత్సరాలు. అదే 21 సంవత్సరం 30 సంవత్సరం సంజన ప్రకాష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డీప్గా విచారించండి. ఒక విషయం అర్థం కావట్లేదు. అది సంజన మేడం, మీ ఆధార్ కార్డ్ ఇంకా లైసెన్స్లో ఉన్న డేట్ ఉంది కదా, అది ఈ మధ్య చేసిన కార్డులా ఉందే. యాక్చువల్లీ సార్, నేను చిన్న వయసు నుంచి అబ్రోలోనే ఉన్నాను. సో నా దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్లన్నీ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత నేను మన దేశానికి వచ్చాను. అది నాకు ఇక్కడ ప్రూఫ్ అవసరం అవుతుంది కదా, సో ఇక్కడ అన్ని ప్రూఫ్లు రెడీ చేశాను.
సార్ ఇది ఆ సైకిల్ చూడండి. ఆవిడెవరు? తను విక్కీ, నా కొడుకు, సంజనాకి తమ్ముడు. వికీ ఎక్కడా కనిపించట్లేదే. ఎక్కడున్నాడు వికీ? అది తను. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. సార్, నాదో రిక్వెస్ట్. విక్కీని కాస్త తక్కువగా ప్రశ్నించండి. ఎందుకంటే తను కొత్త వాళ్ళని చూస్తే భయపడతాడు. వాడికి ఆటిజం ఉంది. హలో విక్కీ. విషయం ఏంటంటే వెనక ముందు తెలియని మనుషుల్ని చూసి తను భయపడుతూ ఉంటాడు. ఏయ్, అరే, ఇది వికీ ఎవరిని ఎక్కువగా కలుస్తుంటాడు? తన పిన్ని మోనాతోనే. విక్కీ చిన్నప్పటి నుంచి నా భార్యతో క్లోజ్గా ఉంటాడు. విక్కీకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారుగా? ట్రీట్మెంట్ ఇప్పించాం, కానీ స్పెషల్ స్కూల్లో కూడా ట్రై చేశాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. తను అసలు అడ్జస్ట్ కాలేకపోయాడు. అవును సార్, మేము ముంబై, పూణే, లోనావాలా అన్నీ ట్రై చేసాం సార్, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అభిజిత్, వీడు కూడా ఆ ప్లేసుల పేర్లే చెప్తున్నాడు. ఆ ప్లేస్లోనే సంజన మర్డర్ జరిగింది. అలా అయితే మీరెవరు? సార్, వీడు నా కొడుకు సమీర్. వాడు స్కూల్ నుంచి పారిపోయేవాడు, అందుకే వాడికి ఒక ట్రాకర్ ఫిక్స్ చేశాం. తను ఎక్కడికైనా వెళ్ళిపోయినా కనిపించకుండా పోయినా ఇంటికి తీసుకురావచ్చని. ఎందుకని మీరు విక్కీ గురించి అలాగే మా గురించి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? అది ఒక కేసుకు సంబంధించి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాము అంతే. కానీ మీరేమీ దిగులు పడనక్కర్లేదు. మీతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ కేసుకి మీకు సంబంధం లేదని. ఎనీవే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, పద వెళ్దాం. సార్, సంజన మీద అనుమానంగా ఉంది, ఏమిటో కనిపెట్టాలి. సార్, ఇది ఏజ్ ప్రోగ్రెషన్ సాఫ్ట్వేర్. దీని సాయంతో ఒక విషయం తెలుసుకోవచ్చు, ఈ 5 ఏళ్ల అమ్మాయి 22-23 ఏళ్లలో ఎలా ఉంటుంది అని. సార్, ఇది చూడండి. నీ ముఖంలోని ప్రతి డీటెయిలు నా కంప్యూటర్లోకి వచ్చేసింది. ఇంకాసేపట్లో నువ్వు ఎవరనేది కనిపెడతాను. సార్, అది వేరే మనిషి సార్. అభిజిత్, ఇదే నిజమైన సంజన ప్రకాష్, కానీ మనకు దొరికింది వేరే ఎవరో. సార్, నాకేమనిపిస్తుందంటే సంజనాని చంపేసి తన స్థానంలో ఎవరో ఇంకొకరిని ఉంచారు. సంజన ప్రకాష్. ఈ నాటకం చాలా రోజులు సాగదు, అదే చెప్తున్నాను. సిఐడి వాళ్ళు ఇంటికొచ్చి చేరారు. రేపు వాళ్ళు ఏదైనా కనిపెట్టారంటే తర్వాత వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే అప్పుడు నేను చిక్కుంటాను. నువ్వు ఈ విషయం గురించి అడుగు చెప్పలే కదా? లేదు, నేను ఎవరితో ఏం చెప్పలేదు. కానీ ఇక నుంచి ఇదంతా నేనేమి చేయను. నాకు చాలా భయంగా ఉంది. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, అంతే చాలు. సరే సరే, రిలాక్స్. మీ ఇంట్లో చెప్పు నువ్వు ట్రిప్కి వెళ్తున్నావని. ఇంకా నీ బట్టలు తీసుకుని బయలుదేరిపో. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆ సంగతి నాకు వదిలే. నీ బట్టలు ప్యాక్ చేసుకో. 4 గంటలకి నేను చెప్పిన చోట్ల కలవు, సరేనా?
సరే. సార్ సంజన, సార్ చెప్పేది వినండి సార్. ఏంటి? ఇప్పుడు నేను పిలుస్తాను సార్. మీరేంటి మళ్ళీ ఇక్కడ? సంజనాని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏమిటి మీరు తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? అలా తను ఏం చేసిందని? తనకి మర్డర్లో సంబంధం ఉంది. మా దగ్గర తన పేరులో వారెంట్ ఉంది. లేదు లేదు ఇన్స్పెక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. నా కూతురు అలా ఏం చేయదు. ఇన్స్పెక్టర్ గారు, చాలా ఏళ్ల తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చింది. నేను మళ్ళీ తనకి దూరం కాలేను. మళ్ళీ కోల్పోదలుచుకోలేదు అంటే ఏమిటి అర్థం? సంజనాకి 8 ఏళ్లున్నప్పుడు నాకు నా భర్తకి డివోర్స్ అయ్యింది. సంజనాని తీసుకొని నా భర్త యుఎస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంజనాని నన్ను చూడనివ్వలేదు. కొన్ని నెలల క్రితమే ఆయన చనిపోయారు. నా సంజన అప్పుడే నాకు ఫోన్ చేసింది. అమ్మా, నేను నీ దగ్గరికి వస్తాను, ఫ్యామిలీని కలవాలనుకుంటున్నానని. ఎంతో కష్టపడి మళ్ళీ నా కూతురిని పొందాను. తనని అరెస్ట్ చేయకండి. ఐఎమ్ సారీ, కానీ సంజనాని మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు. మీ అమ్మాయి సంజనాని హత్య చేశారు. ఏ అమ్మాయి మీ కూతురని మీ ఇంట్లో ఉంటుందో తనొక ఇంపోస్టర్. తను సంజనలా నటిస్తోంది. సార్, తన ఫోన్ అనుకుంటాను. ఇందులో ఏదో రాసుంది. ఇది సూసైడ్ నోట్ అనుకుంటా. నేను అసలైన సంజనాని చంపి తన స్థానంలో రావాలనుకున్నాను. ఎందుకంటే దర్జాగా బతకాలనుకున్నాను. సంజనాన్ని చంపి ఆ పాపాన్ని మోస్తూ జీవించలేకపోయాను. అందుకే ప్రాణాలు విడిచాను. రెడీ పంకజ్, బాడీని ఫెరెన్సిక్ ల్యాబ్ పంపించండి త్వరగా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి త్వరగా. ఎవరు ఎప్పుడున్నారో చూడాలి. లేదు 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 లేదు, ఇది సరిగ్గా లేదు. మనం ప్లాన్ చేసి తన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్తో వస్తే తను సడన్గా ఇలా చేసిందేంటి? సార్, తను ఒక్కతే పనిచేస్తుండదు. ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సపోర్ట్ చేసుండాలి. విషయం బయటపడుతుందేమో అని తన్ని చంపేసుంటారు. మీరప్పుడు ఎక్కడున్నారు? సార్, మేము రూమ్లోనే ఉన్నాము. శబ్దం విని బయటకు వచ్చాము. మరి మీ సంగతి ఏంటి? సార్ నేను బయట ఉన్నాను, శబ్దం వినిపించి లోపలికి వచ్చా. సార్, ఆ మెసేజ్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఇంకా విక్కీ హ్యాండ్ రైటింగ్ రెండూ ఒకటే. నేను మ్యాచ్ చేశాను. ఇంకా తన దగ్గర అదే సైకిల్ ఉంది, JBR 1000. పైగా తనకి ఆ 4 నగరాలతో సంబంధం ఉంది, ఎక్కడైతే మెసేజెస్ పోలీస్కి ఇచ్చారో. సార్, ఐ థింక్ ఈ ఆధారాలు చాలనుకుంటాను. నిజానికి ఈ మెసేజెస్ అన్ని పంపింది విక్కీ అని నిరూపించడానికి. అరే, భయపడకు. చూడు, ఎవరొచ్చారో నీ ఫ్రెండ్సే నాన్నా. నీతో మాట్లాడాలని వచ్చారు. నేను నీతో ఉన్నాను కదా, భయపడకు నాన్నా. వికీ, మీ మమ్మీ చెప్పారు నీకు ప్లేన్లంటే చాలా ఇష్టమట కదా? అయ్య బాబోయ్, నీ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయే. అవన్నీ నువ్వు నాకు కొంచెం చూపిస్తావా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్ కొంచెం చూపించు ప్లీజ్. కొంచెం చూపించు నాన్న, చూపించు. అరేరే, పర్వాలేదే. కానీ అంతకంటే ముందు నేనొక విషయాన్ని నీకు చూపిస్తాను చూడు. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. దీన్ని చూడు, చాలా సూపర్గా ఉంటుంది. నీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని చూడు. వావ్, వింటేజ్ ప్లేనా? బాగుంది. నేను పెద్దవాడయ్యాక పైలట్ అవుతాను. ఇలాంటి ప్లేన్ ని నడుపుతాను. నేను ఈ ప్లేన్లన్నిటిని నడుపుతాను. నన్ను కూడా తీసుకెళ్తావా? తప్పకుండా తప్పకుండా. ఓరి నాయనో, సరే సరే, ఇలా చూడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నిజంగానే పైలట్గా ఉన్నాడు. నీకు ఓకే అంటే అతనితో ఓసారి మాట్లాడినా నువ్వు అతనితో ప్లెయిన్లో వెళ్ళొచ్చు. మమ్మీని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఏమంటావు?
అయ్ బాబోయ్, అద్భుతం. ఇలా చూడు, నాకు ఒక విషయం మాత్రం చెప్పు. సంజనక్క గురించిన విషయం నీకెలా తెలిసింది? అరే వికీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? మనమంతా ఫ్రెండ్స్ అయ్యా. నా దగ్గర ఇవన్నీ ఎందుకు దాచాలి? ఇలా చూడు, నేను పోలీసులో ఉన్నాను. నువ్వు కూడా సంజనాన్ని కాపాడి నా దగ్గర చెప్పాలనుకున్నావుగా. ప్లీజ్ చెప్పు నాన్న, నీకెలా తెలిసింది? కొన్ని రోజుల ముందు ఒకరోజు రాత్రి ఎవరికి ఏ అనుమానం లేదు. నేను ఒరిజినల్ సంజనాని కాదు, డమ్మీ సంజనాని ఎవరికి అనుమానం లేదు. ఇప్పుడు ఒరిజినల్ సంజన శరీరం నిరంతరంగా ఒక సోల లోపలే ఉంటుంది. మనం ఇప్పుడు జాలీగా ఎంజాయ్ చేద్దాం. మన అనుమానం కరెక్టే. ఆ డమ్మీ సంజనతో పాటు ఇంకెవరో ఉన్నారు. ఒకవేళ వాడే ఈ హత్య కూడా చేసుండొచ్చు. పూర్వి చెప్పు. ఎక్కడ? ఓకే ఓకే, ఆ డమ్మీ సంజనకు సంబంధించిన లీడ్ దొరికింది. తన ఫోన్లో ఒక సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది. అందులో తన నిజమైన పేరు నయన. ఈ అకౌంట్లో నుంచి తను ప్రతి నెల ఎవరో ఒకరికి డబ్బు పంపిస్తూ ఉంది, నాగ్పూర్కి. నేనా మా అమ్మాయి సార్. తను ఒక యాక్ట్రెస్, కానీ ఒక అసైన్మెంట్ సంబంధించి ముంబైలోనే ఉంది. మీరెందుకు తన గురించి ఇంత అడుగుతున్నారు? తనకేమైంది? తను బానే ఉంది కదా? లేదు, తనేం బాలేదు. నయన చనిపోయింది. ఏంటి? నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయిందా? నైనా, తాను నిన్న నాతో ఫోన్లో మాట్లాడింది, కానీ ఈలోపే తను చనిపోయిందని. లేదు, అవకాశమే లేదు. తను ఎవరో చంపేస్తారని మేము అనుమానిస్తున్నాం. ఖచ్చితంగా వాడే ఉంటాడు మా అనుమానం ప్రకారం. నేనా? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, కొంచెం కంట్రోల్గా ఉండండి. నైనాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకురాలేము, కానీ హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష విధించగలము. ప్లీజ్ కాస్త ఓర్పుగా ఉండండి. తను ఎవరి కోసం పనిచేస్తోంది? నాకు ఎక్కువ తెలీదు సార్. తనకి మంచిగా ఒక ఆఫర్ వచ్చిందండి. ఆ తర్వాత తను చాలా సంతోషపడింది. తను చెప్పింది, అమ్మ మంచి రోల్ దొరికింది అని. ఆఫర్ ముంబై నుంచి వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత మే నెలలో. మే నెల అంటే? థ్యాంక్ యూ వెరీ మచ్. మే నెల అంటే సంజన ఇండియాకి రావాలనుకుందిగా ఆ టైం. సంజన పేరు మీద 50 కోట్ల రూపాయల ట్రస్ట్ ఉంది. అందులో 60% గత కొన్ని నెలలుగా మిగిలిన డబ్బుని విదేశాల్లో కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. అది మనం కనిపెట్టాలి, కానీ మనం ట్రేస్ చేయడం కష్టం. ఎవరు వాళ్ళ పని కోసం తన్ని యూజ్ చేసుకున్నారు. పని పూర్తయిన వెంటనే తన్ని లేపేశారు. ఎవరది? ఈ పార్టు నయనాతో సమాప్తమైంది. లేదు, దానికి ఛాన్సే లేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సంజనాని హత్య చేసిన ఆ నిజాన్ని నయన ఒప్పుకుంది, కానీ తన్ని హత్య చేసినోడు ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడు ఈ ఇంట్లో ఉండే ఒక మెంబరే, కానీ వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. వాడిని పట్టుకోవడానికి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. విక్కీ సహాయంతో మా ఈ ప్లాన్ ఫుల్ఫిల్ అవుతుంది. విక్కీయే మాకు ఆ హంతకుడు గురించి చెప్పాడు. హంతకుడు గురించి ఏదో ఒక విషయం వాడికి తెలుసు, కానీ తను చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ ఒక పిల్లాడు ఏదైనా భయంకరమైన విషయాన్ని చూస్తే ఆ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఆ విషయాన్ని బ్రెయిన్ ఒక కార్నర్లో బ్లాక్ చేస్తుంది. ఆ విషయం తనకి గుర్తుంటుంది, కానీ పూర్తిగా కాదు. విక్కీకి అలాగే జరిగింది. అందుకే తను మెసేజ్ని మనకి పంపించాడు, కానీ ఫుల్ డీటెయిల్స్ పంపలేదు. అంటే మేము ఢిల్లీ నుంచి ఆటిజం స్పెషలిస్ట్ని రప్పించాం. ఆయన ఒక స్పెషల్ మిషన్, ఇంకా స్పెషల్ టెక్నిక్.
దాన్ని యూజ్ చేసి బ్రెయిన్ ప్యాటర్న్ టెక్నిక్ ద్వారా ఇలాంటి పిల్లల మనసులో ఎలాంటి విషయాలు ఉన్నాయో వాటిని చదివి కనిపెడతారు. మేము అక్కడ తల దగ్గర ఒక స్పెషల్ డివైస్ని తగిలించి పెడతాం. తర్వాత అతనికి వేరు వేరు యాంగిల్స్లో ఉన్న ఒక వ్యక్తి ఫోటో చూపిస్తాం. గుర్తులు కానీ లేదా జ్ఞాపకాలు కానీ, అంటే అతని బ్రెయిన్లో ఎన్నో ఇటువంటి విషయాలు స్టోర్ అయ్యి ఉంటాయి. ఫొటోస్ చూసిన తర్వాత డివైస్లో ఒక లైటు బ్లింక్ అవుతుంది. ఏ ఫోటో చూసిన తర్వాత అతని బ్రెయిన్ వేరు వేరు భాగాల్లో లైట్ వెలుగుతుందో, ఒకవేళ అది కాదంటే ఈఏజింగ్ అంటే ఎలక్ట్రో ఆన్సోఫిలోగ్రామ్ పైకి కిందకి వెళ్ళిందంటే దాన్ని బట్టి ఈజీగా తెలుస్తుంది వాడే ఆ హంతకుడని. విక్కీ వాడినే చూస్తుంటాడు. మోనక్క, విక్కీ తన రూమ్ లో లేడు. ఏమైంది? విక్కీ తన room లో లేడు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది? తెలీదు. ఏమైంది తనకి? ఎలాగైనా వాడిని కనిపెట్టండి, ఏదో ఒకటి చెయ్యండి. వాడు స్కూల్ నుంచి పారిపోయేవాడు, అందుకే వాడికి ట్రాకర్ ఫిక్స్ చేశాం. ట్రాకర్ని ఫిక్స్ చేశారంటే ఈజీగా ట్రాక్ చేయొచ్చు కదా. ఒక నిమిషం. సార్, ట్రాకింగ్ డివైస్ డ్రాయర్లో లేదు. నా కొడుకుని రక్షించండి, ఏదో ఒకటి చేసి వాడిని మీరు రక్షించండి. దేనికి దిగులు పడకండి, వాడికి ఏం కాదు. సార్, హంతకుడు ఎవరో వాళ్ళ దగ్గరే ఈ ట్రాకింగ్ డివైస్ ఉంటుంది. నువ్వు విక్కీ కదా? అయితే విక్కీ ఎక్కడ? విక్కీ బాగానే ఉన్నాడు. విక్కీ ఏమీ ఎక్కడికి వెళ్ళలేదు. అందువల్ల వాడిని వెతికి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఒరే డమ్మీ పీసు, చెంచావే కదా నువ్వు. నిన్నెవర్రా ఇలా చేయమని చెప్పింది? ఇది హంతకుని కనిపెట్టడానికి మేము ఆడిన ఆటే సూపర్గానే వర్కౌట్ అయింది. ఇప్పుడు చూడండి, దానికి ఒకే ఒక దారే ఉంది హంతకుణ్ణి కనిపెట్టడానికి. ముందు విక్కీ ద్వారా తనని చేరుకోవాలని చెబుదాము, ఆ తర్వాత తను కనిపించడం లేదని చెబుదాం. అంతకుడు చాలా భయపడిపోతాడు. దాంతో వాడు ఆ ట్రాకింగ్ డివైస్ సహాయంతో వాడు విక్కీని వెతకడం మొదలు పెడతాడు. కానీ వాడు విక్కీ అయి ఉండడు, అతను మా మనిషి అయి ఉంటాడు. సరేనా? ఓకే సార్. ఈ ప్లాన్ సహాయం వల్ల మాకు హంతకుడు దొరికాడు, కానీ వాడొక చెంచా మాత్రమే. నిజమైన మాస్టర్ మైండ్ ఇంకెవరో ఉన్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు, ఈ రూమ్ లోపలే. కపిల్, నువ్వు సూపర్ ప్లాన్ వేసావు. నువ్వు నీ చెల్లెల్ని చంపేశావా? నేను నిన్ను మ్యామ్. ప్రాణాలతో వదిలిపెట్టను. వదలండి సార్, వీడికి ఉరి శిక్ష వేయించండి. వీడు బ్రతకకూడదు. నా కూతుర్ని సో చంపేశాడు. కపిల్, ఎందుకు ఇలా చేశావు? ఇదంతా నేనే చేశాను. సంజనాని చంపి ఆ బాడీని దాచిపెట్టాను. ఓ తర్వాత తనకు బదులుగా మరొక సంజనాను తీసుకొచ్చాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎన్ని రోజుల తర్వాత కలుసుకోబోతున్నాను. మామ్, ఇంకా అందరిని కలవబోతున్నాను. ఎంత సంతోషంగా ఉంది కదా. అందుకే నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. అందరికీ ఒక సర్ప్రైజింగ్ షాక్ ఇద్దామని ఇలా చేశాను. అవునవును, చాలా జాలీగా ఉంటుంది. కార్ ఎందుకని ఆపావు? సార్, ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉండు, నేను చూసొస్తాను. కానీ ఇక్కడ నుంచి మన ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది? చాలా దూరం. నువ్వు ఎప్పటికీ అక్కడికి వెళ్ళి చేరుకోలేవు.
ఆ తర్వాత మేము సంజన బాడీని ఒక చెట్టు త్వరలో దాచాము. ఆ సమయంలో నైనా ఒక యాక్టర్. ఆమె నేను సంజనకు బదులుగా ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకంటే సంజన పేరున లక్షల రూపాయల ట్రస్ట్ ఉంది, అది దక్కించుకోవాలని. కేవలం డబ్బొకటే కాదు, కానీ సంజన రావడానికి ముందుగా ఈ ఎస్టేట్ నా పేరులోనే ఉండేది. ఎప్పుడైతే సంజన ఇక్కడికి వచ్చిందో నా భాగం తగ్గిపోయింది. అందుకనే సార్ నేను ఇలాంటి ప్లాన్ వేశాను. సార్ అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఎప్పుడైతే మీరు వచ్చారో నైనా భయపడింది, ఎందుకంటే మీతో తను ఏదైనా మాట్లాడింది అంటే. అందుకని నైనాను కూడా నేను చంపేశాను. కానీ మీరందరూ కలిసి నా ప్లాన్ అంతా పాడు చేశారు. నీ కథ అంతేరా రేయ్. నువ్వు చేసిన ఒక్కో తప్పుకి నీకు శిక్ష పడుతుంది. వీడిని తీసుకెళ్ళండి. పదా. వికీ. థ్యాంక్ యూ డియర్ వికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ నువ్వు గనుక లేకపోతే సంజనాకి న్యాయం దొరికుండదు. నువ్వు చాలా ధైర్యవంతుడివి వికీ. థ్యాంక్ యూ వికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.